ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. విశాఖ ఎల్వి నగర్ లో దారుణం జరిగింది. యువతి తల నరికి ప్రైవేట్ పార్ట్స్ ని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో మూటలుగా కట్టాడు నిందితుడు రవీంద్ర. అయితే నావీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు ఈ రవీంద్ర. మౌనిక వయసు 29 ఏళ్ళు, రవీంద్ర 35 ఏళ్ళు. సో గతంలో వీళ్ళిద్దరికి పరిచయం ఉంది. సో నెల కిందట భార్యని పుట్టింటికి పంపించి లవర్ మౌనికని ఫ్లాట్ కు పిలిచాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మౌనికను హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు రవీంద్ర. విశాఖపట్నంలోని గాజువాకలో ఎల్వి నగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. డబ్బు కోసం వేధిస్తుందనే కారణంతో ఈ రవీంద్ర అనే వ్యక్తి తన ప్రియురాలు మౌనికని హతమార్చాడు. మృతదేహాన్ని 2 భాగాలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. సో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం రవీంద్ర తనను ఈ మౌనిక అనే అమ్మాయి వేధిస్తుందనే రీజన్తోనే చంపేశాడు అని చెప్తున్నాడు నిందితుడు. సో రవీంద్రను పోలీసులు విచారించగా కొన్ని షాకింగ్ విషయాలు చెప్తున్నాడు. రవీంద్ర ఇంట్లోని ఫ్రిడ్జ్లోని కొన్ని శరీర భాగాలు, ఒక బాక్స్లో మరికొన్ని శరీర భాగాలు ఉంచాడు. అండ్ వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మౌనిక తలతో పాటు మరిన్ని శరీర భాగాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. సో బాధితురాలి తల, మిస్ అయిన ఇతర ప్రైవేట్ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయని రవీంద్రను ప్రశ్నించగా హత్య చేసిన అనంతరం తలను నరికి కాల్చివేసినట్లుగా కూడా చెప్పాడు రవీంద్ర. ఆ తల, మిస్ అయిన పార్ట్స్ను నిజంగానే కాల్చేసి ఉంటే ఆ పని ఎక్కడ చేశాడు అనే ఆనవాళ్ళను కూడా చూస్తున్నారు పోలీసులు. సో మౌనిక ఫోన్ను కూడా కాల్చివేశానని పోలీసులతో చెప్పాడు. ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్రకు కైలాసపురానికి చెందిన నిందితురాలు మౌనికకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. భార్య పుట్టింటికి వెళ్ళగా రవీంద్ర ఇంటికి వచ్చిన మౌనిక మధ్యాహ్నం వరకు సఖ్యతగానే ఉంది. ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవ జరగ్గా అది చిలికి చిలికి పెద్దది కావడంతో రవీంద్ర కోపంతో ఇంటిలో ఉన్న కత్తితో మౌనికను పొడిచి చంపినట్లుగా తన స్నేహితుడు తెలిపాడు. ఆపై ఆమె శరీరాన్ని 2 ముక్కలుగా నరికి సగభాగాన్ని ఫ్రిడ్జ్లో, మరో భాగాన్ని మూట కట్టి ఇంట్లోనే ఒక బాక్స్లో పెట్టి ఉంచాడు రవీంద్ర. రవీంద్ర చేసిన దారుణాన్ని అతని స్నేహితుడు పోలీసులకు తెలపడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే రవీంద్ర ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళి చూడగా బయట లాక్ వేసింది. దీంతో రవీంద్ర ఫోన్ ట్రాప్ చేసి అతను ఉన్న లొకేషన్ను కనుగొని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా సమాచారం. సో డబ్బు కోసం తీవ్రంగా వేధించడం వల్లే హతమార్చానని పోలీసులు విచారణలో అంగీకరించాడు. అయితే మౌనిక భర్త, ఆమె బంధువులు ఈ హత్యపై ఇంతకీ ఎవరూ స్పందించలేదు. వాస్తవానికి మౌనిక కూడా పెళ్ళయింది. సో ఆమె ఇటు రవీంద్రతో ఒక అఫైర్లో ఉంది. వాస్తవానికి ఇలాంటి అఫైర్లు పెట్టుకోకూడదు అని చెప్పడానికి మౌనిక ఉదంతం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేశాడంటే అతను మరి రవీంద్ర తాగున్నాడా ఆ టైంలో? ఒక ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా రవీంద్ర వర్క్ చేస్తున్నాడంటే సో నేవీలో పనిచేసే వాళ్ళు కొంచెం వాళ్ళ మైండ్ స్టేబుల్గా ఉంచుకోవాలి. వాళ్ళు భావోద్వేగ క్షణాలకి, ఉద్విగ్న క్షణాలకి, లేకపోతే క్షణికావేశాలకి వాళ్ళు ఎక్కువ లోన్ అవ్వరు. వాళ్ళ మైండ్ని ఆ విధంగా ఉంచుతారు ఈ నేవీ కావచ్చు, ఆర్మీ అఫీషియల్స్ కావచ్చు. సో ఈవెన్ వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా బయట హెయిర్ స్టైల్ చేయించుకునే వాళ్ళలాగా ఉండదు. ఎందుకంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి అందం మీద వెళితే సో వర్క్ మీద ధ్యాస తగ్గుద్దనే ఒకే ఒక రీజన్. వాళ్ళ ఎయిమ్, అంబిషన్ ఇన్ మైండ్ ఏంటో అదే చెయ్యాలి. అంతే తప్ప ఇక్కడ బయటకి డీవియేట్ అవ్వడానికి ఒక్క 1% ఛాన్స్ కూడా ఇవ్వరనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ ఫోకస్ మొత్తం వర్క్ మీదే ఉంటుంది. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన ఇప్పుడు ఒక రవీంద్ర అనే వ్యక్తి ఇండియన్ నేవీలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు కదా. సో అలాంటి నేపథ్యంలో అతను కనుక తన వర్క్ సరిగా కంప్లీట్ చేయకపోతే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ ఎయిర్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా నిండుగా ఉంటారు. వాళ్ళ మైండ్ని దేని మీద కూడా పోనివ్వరు అనమాట. అలాంటి వర్క్ చేస్తున్నాడు రవీంద్ర. మరి అలాంటి రవీంద్ర ఇంత విచక్షణ లేకుండా ఎందుకు ఆ అమ్మాయిని చంపాడు? ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళైంది, వీళ్ళిద్దరికి ఇంకెప్పటి నుంచో రిలేషన్ ఉంది. సో అవన్నీ
వీళ్ళ చాట్స్ కావచ్చు, వీళ్ళ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపించకూడదనే ఈ రవీంద్ర తన ఫోన్ని కూడా కాల్ చేశాడా? ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాడంటే కాస్తంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. మనం డిగ్రీ అయిపోయి ఉంటుంది మ్యాక్సిమం. మరి అలాంటి వ్యక్తి ఇటు ఒకవేళ ఆ ఫోన్ కాన్వర్జేషన్స్ బయటకు వస్తే మళ్ళీ నన్నే ఇబ్బంది పెడతారు వీళ్ళు అని అనుకున్నాడా? లేదంటే వీళ్ళు చివరిగా అసలు మౌనికని ఫ్లాట్కి రమ్మంటం కోసం, ఆల్రెడీ తనకి పెళ్ళయింది, అలాంటి మౌనికని మళ్ళీ ఫ్లాట్కి పిలిచాడు అంటే సో మరి డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చేంత సాన్నిహిత్యం ఆ అమ్మాయికి ఉంది. ఇక్కడ భార్య పుట్టింటికి వెళ్ళింది గర్భిణీగా ఉండడంతో. సో రవీంద్ర ఒక్కడే ఉన్నాడు. మరి ఆఫీస్కి వెళ్ళాడా లేదా అనేది ఇంకా తెలీదు. కానీ మధ్యాహ్నం టైంలో రమ్మన్నాడు. సో కొద్ది క్షణాలు వీళ్ళు బాగానే ఉన్నారు. ఆ తర్వాత మనీ గురించే గొడవైందని చెప్పి ఫస్ట్ తల నరికేశాడు. ఆ తల నరికిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ని అత్యంత దారుణంగా, ఒక పక్క బ్లీడింగ్ అవుతున్న ఆ అమ్మాయి చనిపోయి ఉంది, తన ప్రైవేట్ పార్ట్స్ని అత్యంత దారుణంగా ముక్కలుగా కట్ చేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాడు. సో వచ్చిన తర్వాత ఏదైతే తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు రవీంద్ర వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇట్లా మౌనిక వచ్చింది నా ఫ్లాట్కి, తనేమో ఇంటికి వెళ్ళింది, అనుకోని సందర్భంలో నేను ఆ అమ్మాయిని పిలిచాను, ఇద్దరం కలిసి ఇంటిమేట్గా ఉన్నాం, దాని తర్వాత మా ఇద్దరికి మధ్య గొడవైంది, డబ్బులు అడిగింది, అందుకే నా కోపం వచ్చి చంపేశాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పడంతో వాళ్ళ ఫ్రెండ్ వెంటనే విశాఖ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు తీసుకున్న పోలీసులు వెంటనే ఫ్లాట్కి రావడంతో అక్కడ లాక్ వేసి ఉంది. ఏంటి లాక్ వేసింది? ఒక పక్క వాళ్ళ ఫ్రెండ్ ఏమో అక్కడ మర్డర్ జరిగిందని చెప్పాడు. సో వీళ్ళు స్పాట్కి వచ్చిన పోలీసులు ఆ యొక్క లాక్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే సిచ్యువేషన్ మొత్తం అక్కడ అసలు కంట్రోల్ లేదు. మొత్తం రక్తం, మొత్తం అంటే మనిషి రక్తం వచ్చే వాసన ఎలా అయితే ఉంటుందో ఆ వాసనట. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్రిడ్జ్లో ఉందనుకున్నారు కదా, సో వెంటనే కిచెన్లోని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఆ యొక్క గడ్డ కట్టిన ప్రైవేట్ పార్ట్స్ని, ఆ గడ్డ కట్టిన తలని, అవన్నీ తీసుకొని వాళ్ళు బయటకు వచ్చారు. జస్ట్ ఇమాజిన్ అసలు ఎంత దారుణంగా ఉంటుందో ఆ సిచ్యువేషన్. ఇక్కడ మౌనిక భర్త కావచ్చు, మౌనిక బంధువులు కావచ్చు, ఘటన జరిగి ఇన్ని గంటలు అవుతున్నా, సో విశాఖ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ విషయం వైరల్ అవుతున్నా మౌనిక భర్త కానీ మౌనిక బంధువులు కానీ ఎవరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది అంటే నిజంగానే మౌనికకి ఎవరూ లేరా? సో డబ్బు ఒకవేళ నిజంగా ఇతన్ని డబ్బులు అడిగిందే అనుకుందాం, సో రీజన్ ఇతనే ఎప్పటి నుంచి చూసుకుంటున్నాడా? సో స్కిప్ అయిపోవడానికి తన మీద బ్లేమ్ వేసే ప్రయత్నం చేస్తున్నాడా అనే విషయాలు ఇప్పుడు చాలా కీలకంగా మారున్నాయి. ఎందుకంటే మౌనిక ఫోన్ని కూడా కాల్ చేశాడు, మరి ఎక్కడన్నా దాచేసి కాల్ చేశాడని చెప్తున్నాడా, లేదంటే కాల్ డేటా బయటికి రాదులే అనుకుంటున్నాడా నిందితుడు రవీంద్ర? సో ఇలాంటి విషయాలు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి రవీంద్ర డైరెక్ట్గా తన ఫ్లాట్కి ఆ అమ్మాయిని రమ్మని పిలిచి ఆ అమ్మాయిని విగత జీవిగా ఫ్రిడ్జ్లో 2 పార్సిల్ చేశాడంట. ఒక దాంట్లో తల, ఒక దాంట్లో ప్రైవేట్ పార్ట్స్ అండ్ మొండెం అండ్ బాడీ. సో ప్రైవేట్ పార్ట్స్ని కొన్ని ప్రైవేట్ పార్ట్స్ని కాల్ చేశారంట, కొన్ని ప్రైవేట్ పార్ట్స్ని ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడంట. ఫ్రిడ్జ్ మొత్తం వాసనట. పోలీసు వాళ్ళు స్పాట్కి వెళితే అంత అత్యంత దారుణంగా చంపాడు. నిజంగా అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఉందా అంటే అక్కడ ఆ అమ్మాయి కేవలం డబ్బే అడిగింది, అందుకోసమే నేను చంపేశానది నిజంగా మిత్. మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ క్రైమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ డబ్బులు అడిగితే నా దగ్గర లేవని చెప్పి ఉండొచ్చు, లేదంటే తర్వాత ఇస్తా అని చెప్పి ఉండొచ్చు. సో చంపేంత వరకు వెళ్ళేంత సిచ్యువేషన్ లేదు. మరి ఆ అమ్మాయిని మౌనికని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆ అమ్మాయి డైరెక్ట్గా వచ్చింది. నిజంగా ఇబ్బంది ఎంత ఇద్దరికి రిలేషన్ ఉన్నా డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చిందంటే సాయంత్రానికల్లా వెళ్ళిపోవాలి, ఇంకో గంటలో 2 గంటలో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వచ్చింది కదా. ఆ అమ్మాయి కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా. మరి అలాంటి మౌనిక వీడిని నమ్మి, ఈ మృగాన్ని నమ్మి, ఈ కిరాతకుడిని నమ్మి ఎలా వచ్చింది? నిజంగా అమ్మాయి ఒకవేళ డబ్బులు అడిగింది అనుకో, ఏదైనా అవసరం ఉంది, లేకపోతే నాకు ఇంత కావాలి అని అడిగితే అక్కడ తన దగ్గర లేకపోతే స్కిప్ చేసే అవకాశం ఉంది, లేదంటే తర్వాత ఇస్తానులే అని చెప్పే అవకాశం ఉంది. కానీ ఎంత దారుణంగా తన ప్రైవేట్ పార్ట్స్ని కోసి తనని అనుభవించి ఆ తర్వాత చంపేసి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా అతి దారుణంగా
ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ని ముక్కలు ముక్కలుగా కోసి, అంటే ఆల్రెడీ చచ్చిపోయిన శవాన్ని కూడా ఎంత దారుణంగా హింసించాడంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చాలామంది ఎవరైతే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటారో వాళ్ళకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మౌనిక ఇన్సిడెంట్. రవీంద్ర అనే వ్యక్తి ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహం అయినప్పటికీ తన ప్రియురాలు మౌనికతో సంబంధం కొనసాగిస్తున్నాడు ఎప్పటి నుంచో. అండ్ రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళిన టైంలో మౌనికకు అతను ఇంటికి పిలిపించుకున్నాడు సరిగ్గా ఆదివారం అర్ధరాత్రి. సో వీళ్ళిద్దరి మధ్య ఆర్థికపరమైన అంశాలపై వాగ్వాదం జరిగింది. సో అంటే ఎవరి డబ్బులు ఎవరు తీస్తున్నారో కూడా ఇక్కడ క్లారిటీ లేదు. ఒకవేళ ఆ అమ్మాయి ఇతను డబ్బులు ఇచ్చిందా, లేకపోతే ఈఎంఐఏ అతను డబ్బులు అడిగిందా అనే విషయం కూడా ఇప్పుడు క్లారిటీగా తెలియాల్సి ఉంది. సో ఒకవేళ ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు రా ఫ్లాట్కి అని చెప్తే వచ్చిందా ఆ అమ్మాయి అనే విషయం కూడా ఇప్పుడు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. సో తీవ్ర ఆగ్రహానికి గురైన రవీంద్ర మౌనికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. సో ఆ హత్య తర్వాత మృతదేహాన్ని 2 భాగాలుగా నరికాడు. సగ భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు, మరో భాగాన్ని మూట కట్టి ఇంట్లో ఒక మూలను పెట్టాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. సో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు మొత్తం సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం తరలించారు. నిందితుడు రవీంద్రను అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మౌనిక తనను డబ్బు కోసం తీవ్రంగా వేధిస్తోందని, ఇది తట్టుకోలేకే హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేవలం క్షణికావేశంలో జరిగిందా లేదా ప్లాన్తో ఈ హత్య జరిగిందా అనే దానిపై కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. మరి అసలు ఏం జరిగింది, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు? మౌనిక రవీంద్ర దగ్గర తీసుకుందా? రవీంద్రే మౌనికను డబ్బుల కోసం టార్చర్ పెడుతున్నాడా? ఫైనల్గా రవీంద్ర ఆ అమ్మాయిని చంపేసి అంత జిగుప్సాకరంగా అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ కోసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక తల నరికి తలనంట పోలీసులు స్పాట్కి వచ్చిన తర్వాత రవీంద్రని కూడా స్పాట్ దిగొచ్చి తల ఎక్కడ పెట్టామంటే తలని నేను కాల్ చేశాను అని చెప్పాడంట. చాలా సింపుల్గా తలని కాల్ చేశాను చెప్పాడంట. ఎంత దారుణం నిజంగా. అంటే ఆ అమ్మాయి కేవలం డబ్బులు ఇవ్వడమే ఆమె చేసిన పాపమా? ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని ఆ అమ్మాయికి లాయల్గా ఉండాల్సింది పోయి ఇంత దారుణంగా బిహేవ్ చేశారంటే నిజంగా రవీంద్ర మైండ్ సెట్ ఆ టైంలో ఆ ఎగ్జాక్ట్ మూమెంట్లో ఎలా ఉంది? నిజంగా తాగే చేశాడా, తాగి పిలిపించుకున్నాడా? మరి ఆ తాగి పిలిపించుకున్నాడు డబ్బుల కోసం అడిగిందన్నాడు, అనుభవించాల్సిన అవసరం ఏంటి? అమ్మాయిని చనిపోయే ముందు కసితీరా అనుభవించాల్సిన అవసరం ఏమొచ్చింది? సో మస్ట్గా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరి తప్పు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీ సినారియో ప్రకారం మస్ట్గా కామెంట్ చేయండి.